గని ప్రమాదంలో మరణించిన కార్మికుల పిల్లలకు సూటబుల్ జాబ్ ఒప్పందం చేసుకున్న ఏఐటీయూసీపై ఆరోపణలు చేసిన హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ నిరూపణ కోసం బహిరంగ చర్చకు రాకుండా తోక ముడిచాడని ఏఐటీయూసీ నాయకులు వైవి రావు, మడ్డి ఎల్లాగౌడ్ విమర్శించారు. ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి 2009 నవంబర్ 20న 2025 సెప్టెంబర్ 25న జరిగిన ఒప్పంద పత్రాలతో హాజరైన ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ రియాజ్ అహ్మద్ చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. కార్మిక సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడేది కేవలం ఏఐటీయూసీ మాత్రమేనని పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ లో నాడు పనిచేసిన మేరుగు రాజయ్య, నారాయణ రెడ్డి, యాదగిరి సత్తయ్య, దశరథం గౌడ్, వీరస్వామి తదితరులు నియంతృత్వ పోకడలు భరించలేక నేడు ఎక్కడ ఉన్నారో రియాజ్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తన యూనియన్ లో పనిచేసిన నాయకులను ట్రాన్స్ఫర్ చేస్తే, చార్జ్ షీటులు ఇస్తే కాపాడుకోలేని రియాజ్ అహ్మద్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఐటీయూసీని విమర్శించడం అంటే ఆకాశంపై ఉమ్మి వేసినట్లేనని ఎద్దేవా చేశారు. మరోమారు తమ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, కార్మిక వర్గ సమక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 2009లో ఏఐటీసీ అగ్రిమెంట్ చేసింది. సింగరేణిలో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయినటువంటి పిల్లలకు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని 2009లో అగ్రిమెంట్ చేసినాం. ఏ పని చేసినామయ్యా అంటే, ఆ రోజు వాళ్ళు కంపెనీ కూడా అన్నది ఏంటంటే టెక్నికల్గా తీసుకుంటామని, అంటే ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఐటీఐ చేసి ఉంటే, డిప్లొమా చేసి ఉంటే, బీటెక్ చేసి ఉన్నటువంటి మెకానికల్ కానీ, లేకుంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళని ఫోర్మెన్గా, ఏదంటే బీటెక్ చేసి ఉంటే వాళ్ళని ఫోర్మెన్గా, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ చేస్తే ఎలక్ట్రికల్ ఫిట్టర్గా తీసుకుంటామని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేసినాం. యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళందరూ కూడా 2009 నుంచి మొన్నటి వరకు కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకి కానీ, ఎంటెక్ చేసిన వాళ్ళకి కానీ జనరల్ మజ్దూరే ఇస్తున్నారు. అది 2009 ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళకి డిగ్రీ వాళ్ళది అగ్రిమెంట్లో లేదు కాబట్టి మేము ఇయ్యమని జనరల్ మజ్దూర్కి ఇస్తున్నారు. జనరల్ మజ్దూర్కి ఇస్తా ఉంటే అది మేమేమన్నామంటే, డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి క్లరికల్ పోస్ట్ ఇవ్వండి, వాళ్ళకి జనరల్ మజ్దూర్ ఇస్తే కరెక్ట్ కాదు కదా అని ఏఐటీసీగా మేము ముందే మాట్లాడినాం. ఎలక్షన్ల కంటే ముందే మేము దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేసినాం. ఏదంటే బూర్ల సారాయని మన ఏఎల్పిలో జనరల్ మజ్దూర్ పనిచేస్తుంటే ఆయన మిషన్ దగ్గర పనిచేస్తే హోస్ పైపు కొట్టి హార్ట్ బస్ట్ అయిపోయి చనిపోయాడు. ఆయనకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పేసి హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఏఎల్పి సోదరులు అందరూ వచ్చిన అక్కడికి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పినాం. సూటబుల్ జాబ్ ఇవ్వాలంటే అప్పుడు ఉన్నటువంటి జిఎం వెంకటేశ్వర్లు, తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గారు, వారేమన్నా అంటే నేను పై లెవెల్లో మాట్లాడి సూటబుల్ జాబ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్తే ఆయన మాట ఇస్తే ఆ డెడ్ బాడీ తీసినాం ఆ రోజు. దీని తర్వాత 7 LGPలో హెడోర్ మెన్ పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ గారు ఇసుక బంకర్ల కూరుకుపోయి చనిపోతే ఆ బాడీని కూడా హాస్పిటల్లో పెట్టి దాని మీద కూడా ఏఐటీసీగా పెద్ద ఎత్తున గొడవ చేసినాం. దాన్ని కంపల్సరీ ఇవ్వాలి అని అంటే, లేదు మేము ఇవ్వమండి, ఎందుకనంటే మీ దగ్గర అగ్రిమెంట్ లేదు కదా అని అంటే, నువ్వు మేనేజర్గా ఆయన యాక్టింగ్ చేశాడు. ఏది ఓర్మేను మేనేజర్గా 6 నెలల నుంచి యాక్టింగ్ చేసిండే. చనిపోగానే నువ్వు వర్కర్ అని అంటూ, చనిపోకముందు మనం ఆఫీసర్గా వాడుకున్నావు, ఈయనకి కంపల్సరీ ఇవ్వాలి కదా అని అంటే, లేదు అగ్రిమెంట్ లేదంటే ఈయనకు కూడా ఇవ్వాలని చెప్పేసి అక్కడ బాడీ ఆపినాం. ఆపి దాని మీద గొడవ చేస్తే డైరెక్టర్ గారు ఫోన్లో ఏం చెప్పినట్టు, లేదు ఆయన కూడా మేము ఇస్తామండి, మీరు అక్కడ గొడవ చేయొద్దనంటే ఆ బాడీ తీసినాం. అక్కడి నుంచి తీసిన తర్వాత దాని మీద ఏఐటీసీ గెలిచిన తర్వాత ఈ బూర్ల సారయ్య 2 years బ్యాక్ చనిపోయినా కూడా మేము అక్కడ గొడవ చేసి దాన్ని ఎప్పుడైతే ఏఐటీసీ గెలిచిందో, గెలవగానే స్ట్రక్చర్ మీటింగులో మైన్ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా సరే డిగ్రీ ఉంటే క్లర్క్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టినాం. పాలే వాళ్ళు ఆ 3 మీటింగ్లో మాట్లాడి చైర్మన్ మీటింగ్లో కూడా మాట్లాడి దాన్ని ఒప్పించడం అనేది జరిగింది. ఇది అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇటువంటివే కాకుండా అనేక అగ్రిమెంట్లు ఏఐటీసీగా సింగరేణిలో మేమే చేసినామని ఎందుకు చెప్తున్నామంటే, ఏఐటీసీ గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసి సాధించుకున్నటువంటి హక్కులే అగ్రిమెంట్ అయి ఉంటాయి తప్ప, ఇండ్లలో కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి లేకుంటే అది ఇది చేస్తే అగ్రిమెంట్ కావు. అగ్రిమెంట్ మేనేజ్మెంట్ వర్సెస్ యూనియన్స్ ఆర్ఎల్సీ దగ్గర చేసుకునే అగ్రిమెంట్లు ఉంటాయి. ఆ అగ్రిమెంట్లు ఏఐటీగా
అనేక అగ్రిమెంట్ చేసినటువంటి చరిత్ర మా దగ్గర ఉన్నది. మేము ఇవి ఇప్పుడు కూడా ప్రూఫ్ చేయడానికి కారణం ఏంటంటే రియాజ్ అహ్మద్ ఏంటంటే కార్మికులను మోసం చేసిండ్రు, అగ్రిమెంట్ చేసి ఇది ఎప్పుడూ ఉన్నది అనంటే మరి 2 సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన ఆ బూర్ల సారాయ కొడుకు ఎందుకు జాబ్ ఇప్పించలేదు అన్నది ఒక పాయింట్. ఇప్పుడు ఈ సత్యనారాయణ చనిపోయింది కదా, వీళ్ళ మిసెస్ ఇప్పటికి 9 నెలలు అవుతుంది, మరి ఈమెకి జాబ్ ఎందుకు ఇప్పించలేదు కదా. అగ్రిమెంటే లేనిది జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఇది చేసినాం. ఈ అగ్రిమెంట్ తప్పైతే చెప్పండి సమాధానం. ఎవరికైనా నువ్వు ఏం ఛాలెంజ్ చేసినావు అని అంటే ఇది తప్ప అగ్రిమెంట్ అన్నావు. నేనేమన్నా అంటే ఈరోజు ప్రెస్ బిల్డింగ్ కట్టండి, ఎందుకంటే మన మీద చౌరస్తాల గీవరస్తాలు అంటే చిల్లరగా ఉంటుంది కాబట్టి ప్రెస్ భవన్లో అందరికీ తెలుసు. మీరు ప్రెస్ భవన్ రండి, నేను కాగితాలు తీసుకొని వస్తా, మా అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వస్తాం. మేము తప్ప మీరు తప్ప అన్నది అక్కడ చర్చ పెడతాం. ప్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ విషయమైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రెస్ భవన్ 11 గంటలకు రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. ఆయన ఛాలెంజ్ చేస్తేనే మేము ప్రతి సవాల్ చేసినాం. ఆయన ఎక్కడికి వస్తావు రా అన్నాడు. నేను అన్నా ప్రెస్ భవన్కి వస్తా, ప్రెస్ భవన్లో పెట్టుకుందాం 11 గంటలకు రమ్మని చెప్పి ఏఐటీసీగా మేము ఛాలెంజ్ చేసినాం. ఈరోజు కాగితాలు తీసుకొని వచ్చినాం, అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వచ్చినాం. మరి రియాజ్ ఫరార్ అడ్రస్ లేదు, ఎటు పారిపోయిండు? మరి గోదావరికాలనే కదా ఉండేది, రావాలి కదా, నువ్వు అన్నిటికీ ఎగురుతావు కదా, మరి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తే ఎందుకు రాలేదు అన్నది ఏఐటీసీగా మేము అడుగుతాను. ఫాల్తు మాటలు మాట్లాడి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే చేయొద్దని చెప్పి ఏఐటీసీగా మేము కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు 15,000 మంది పిల్లలు రిక్రూట్ అయినారండి. అందరు బీటెక్ ఎంటెక్ చేసి చదువుకున్న వాళ్ళే. ఇంతకుముందు అంటే ఏదో ఆ కాలంలో ఎవరు ఏది చెప్తే నమ్మారు, కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. కార్మికులు ఏది ఉన్నా కూడా నెట్లో కొట్టి చూసుకుంటారు, ఈ అగ్రిమెంట్లు కరెక్టా కాదా అని తెలుసుకుంటారు. తెలుసుకొని మాట్లాడే ఎడ్యుకేషన్ పీపుల్స్ వచ్చిండ్రు ఇప్పుడు. కాబట్టి ఈ మాయ మాటలు చెప్తే ఎవరు నమ్మరు. ఇంకోటి ఏంటంటే రియాజ్ మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి. ఆయన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊకోడు. ఎందుకంటే అసలు నీ హెచ్ఎంఎస్ ఆ జాడి దుర్గయ్యతోటి, ఆ నారాయణ రెడ్డితోటి, ఆ కేశవరెడ్డితోటి, మొన్నటి దాకా ఉన్నటువంటి వీరస్వామితోటి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా దూరం అయిపోయి నీకు ఇవ్వలేరు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ లీడర్లు మొత్తం కూడా ఏఐటీసీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మా క్రాంతి ఉన్నాడు, వచ్చి ఏఐటీసీలో జాయిన్ అయ్యాడు. 100 మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు. అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇవ్వలేరు. హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకలు ఉన్నాయి, అక్కడ ఒక 4 అక్కడ ఒక 4, కానీ నువ్వు అనుకున్న నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచి నువ్వు ఒక్కనివే. ఇప్పుడు మెంబర్షిప్ చేస్తే నీ ఇంటికి వస్తుంది, నువ్వు ఏ పైరవులు చేసుకున్నా నీకే, అసలు నువ్వు కింద ఎదగనిచ్చేది లేదు. నువ్వు అందరించే నాశనం అయిపోయినావు. కార్మికులు ఉంటుంది ఒకసారి RG21లో గెలిచినావు, ఏమైనా ఉందా? అడ్రస్ ఉందా? నీ జీవితం అంతా గెలిస్తే ఎప్పుడు గుర్తింపు సంఘంగా లేవు, జన్మల కూడా రావు. నీ జేజమ్మ దిగచ్చినా నువ్వు గుర్తింపు సంఘం కాదు, కార్మికులు నీ వెంట ఉండరు. ఇక నీకు ఏఐటీసీ ఈర్ష్య నీకు ఏమైనా? అరే నువ్వు ఏమనుకుంటానంటే నువ్వు ఏఐటీసీని విమర్శిస్తున్నావంటే మాకు నవ్వుతావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అదే విమర్శించుకుంటూ ఉండాలి. ఎందుకు చెప్పన్నా, నువ్వు విమర్శిస్తా అంటే ఇక మీకు ఇట్లా నీ పేరు తీసి పెట్టాలనేది నువ్వు ఒకటి పెట్టుకున్నావు. కానీ మేమేమనుకుంటున్నామంటే ఇది ఒక పిచ్చి కుక్క, ఈ కుక్క జోలికి పోవద్దు. ఎందుకంటే గజ్జి కుక్క, ఈ గజ్జి కుక్క జోలికి మాకు గజ్జి ఆడుతుంది అని మేము అందరం అనుకున్నాం, ఇవ్వద్దు అని అనుకున్నాం. కానీ ఇంత మంచి అగ్రిమెంట్ నువ్వు వక్రీస్తుండు కాబట్టి, సోషల్ మీడియాలో పెడుతుండు కాబట్టి, దానికోసం మా ఊరు సవాల్ చేయడం అయింది. ఈరోజు నీ అన్న 10 సార్లు పెట్టిన వైవీవర్ రాడయా ఎందుకయా అంటే లేదు మనం పెట్టాలి. ఈ సోషల్ మీడియా ఇది నిజము అబద్ధం అనేది తెలుతలేదు. ఏదైతే సోషల్ మీడియా పోతే కొంతమంది ఈరోజు కొత్త యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదన్న, మనం పెట్టాలని ఛాలెంజ్ చేసాడు మావాడు. నువ్వు 10 సార్లు ఛాలెంజ్ చేసిన చరిత్ర నాకున్నది, మావానికి కొంత తెలియదు కాబట్టి అత్తడి కావచ్చు అనుకుంటున్నా. రాడు, జీవితంలో కూడా రాడు. దమ్ముంటే బొమ్మలు ఎగిరేసుకొని సోషల్ మీడియాలో మాట్లాడినావుగా, రా నీకు దమ్ముంటే రా, మా వాళ్ళు 2 వేస్తారు లేకపోతే 4 వేస్తారు, రా నీకు సమాధానం చెప్తాం. ఇన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి మా ఆఫీసులో, నీ అగ్రిమెంట్ ఏదో పట్టుకొని రా. ఇవాళ అగ్రిమెంట్ అంటున్నావు, ఏఐటీసీ మోసం చేసింది అని అంటున్నావు కదా. ఇవాళ రేపు వాటా తీసుకుని లాభాల వాటా ఎవరు చేశారండి? దీపావళి బోనస్ ఎవరు సాధించారు? దసరా అడ్వాన్స్ ఎవరు సాధించారు? కేటగిరీ ఎవరు సాధించారు? ఇలా ప్రతి ఒక్కటి జేఎంటీలో మనం 43 మందికి చేసినాం. డిస్మిస్ కార్మికులకు కూడా రేపు చేయబోతున్నాం, మార్పు వెళ్ళడం కూడా వేయబోతున్నాం, సొంతింటి పథకాన్ని చేయబోతున్నాం. ఒక్కొక్కటిగా ఏం మాట్లాడతాను నువ్వు అంటే ఇవన్నీ చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇలా ఇంకోటి పెట్టిండు, దసరా సేల్ వాట బంద్ చేయలేదట. గుర్తింపు సంఘం విఫలమైంది, CNDMD గారు మీరని. అదే ఇది CNDMD
పరిధిలో మా పరిధిలో అది గవర్నమెంట్ పాలసీలో ఉన్నది, మాట్లాడుతున్నావు దాన్ని కూడా. ఇవాళ కూడా గతంలో కూడా వచ్చినాయి కదా, గతంలో కూడా సేమ్ వచ్చినాయి. ఒకసారి జ్ఞానం ఉండాలి కదా ఒక లీడర్గా. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు కందుకూరి రాజారత్నం, జూపాక రామచందర్, అరెల్లి పోషం, చిగురు రవీందర్, మందల రామచంద్రారెడ్డి, సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, మాధవ మహేష్, రంగు శ్రీను, బోగ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.